చంద్రబాబు నాయుడిని అవమానించటానికి ఒక ఎమ్మెల్యే నీచాతి నీచంగా చంద్రబాబు నాయుడు సతీమణిని ప్రస్తావించి మాట్లాడాడు. మనందరము నిరసించాం, తీవ్రంగా ఖండించాం, రోత పుట్టింది ఆ వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇవ్వడంలో ఒకానొక అంశం, అనేక అంశాలతో పాటు అంటే చంద్రబాబును జైల్లో పెట్టడంతో పాటు, సో ఇది గౌరవ సభ కాదు, నేను మళ్ళీ అది ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. అది చంద్రబాబులో కసి పెంచింది, లోకేష్లో కసి పెంచింది, మీకు ప్రజల్లో కసి పెంచింది, తెలుగుదేశం కార్యకర్తల్లో కసి పెంచింది. సరిగ్గా ఈ వ్యాఖ్యలు వైసీపీలో కసి పెంచుతుంది. సో టీడీపీకి సమస్యగా మారుతాయి ఇట్లాంటి వ్యాఖ్యలు. ఎందుకంటే మనము రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు, ఎందుకంటే ఇటు అటు వాళ్ళు వీళ్ళంటారు, వీళ్ళు వాళ్ళంటారు. అంటే జర్నలిస్టులు రాజకీయాల పైన విశ్లేషిస్తాం తప్ప మనం భాగస్వామ్యం కాకూడదు. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ